పశువులు తాగే నీళ్ళను కూడా మీరు డంపింగ్ చేసుకొని వస్తున్నారు కదా. గొర్రెలు, పశువులు వీళ్ళంతా ఏం కావాలి, మీ కలుషితమైన ఈ వాటర్ తాగితే అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గోరంట చెరువు పైన పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పటికైతే అస్తిత్వంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం సవితమ్మ సవితమ్మ అనుచరులు యథేచ్ఛగా మట్టి మాఫియా, ఇసుక మాఫియాని కొనసాగిస్తున్నారు. ఆ ఒక్క మట్టి మాఫియాలో భాగంగా మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కవర్ చేయండి. ఎందుకంటే రాష్ట్రానికి తెలియచేయాలి మనము సవితమ్మ ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇసుక మట్టి దంద చేస్తా ఉంది అని. ఈ ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇది చెరువు మధ్య కూర్చున్నామో, చెరువు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ వేసుకొని డే అండ్ నైట్ 24/7 మట్టి తోలడం జరుగుతుంది. ఎనీ టైం ఇక్కడ జేసీబీలు, అదేవిధంగా టిప్పర్లు మనం చూస్తూనే ఉంటాము. ఎవరైనా రైతు వచ్చి అడిగితే మట్టి కోసం అయితే రైతులకి పర్మిషన్ లేదంట. అంటే ఊరికే ఉత్తుగా మాట వరుసకు మాత్రమే ఇసుక ఫ్రీ అంటారు, మట్టి ఫ్రీ అంటారు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ మట్టి ఫ్రీగా లభిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు పోయి కర్ణాటకకి అమ్ముకుంటుంటారు, పక్క రాష్ట్ర కర్ణాటకకి అమ్ముకుంటుంటారు. 2-3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో దీని గురించి ఈనాడు వాళ్ళు రాసింటే మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ స్పందిస్తూ చెప్తున్నాడు ఆయన, లేదు మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదని. మళ్ళీ ఎంఆర్ఓ గారు మీరేమైనా పర్మిషన్ ఇచ్చినారా, మీరేమైనా దీనిలో భాగస్వామ్యం అయినారా అని కూడా మనకు తెలియదు. దయచేసి దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. కలెక్టర్ గారు అయితే వెంటనే దీనిపైన స్పందించారు. ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వెంటనే మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయాలి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ కూటమిలో భాగస్వామ్యాలు ఉన్నా కూడా మన బీజేపీ వాళ్ళు కూడా సవితమ్మ చేస్తా ఉన్న ఈ అక్రమ అవినీతి దందాలపైన వాళ్ళు కూడా విసుగొచ్చి దీంట్లో భాగ్యస్వామ్యాలు అయితే మేము కాము, కేవలం టీడీపీ వాళ్ళు ఇది చేస్తున్నారని వాళ్ళు కూడా బహిరంగంగా సోషల్ మీడియాలో గ్రూప్స్ లో మేము చూడడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్డీ అలయన్స్ వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఇంకా మంత్రి సవితమ్మ అక్రమ అవినీతి స్థాయి ఎంత పెద్ద ఎత్తునని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంకా పైన మీరు ఎక్కడన్నా ఇక్కడ దిగి దీనిపైన ఈ చెరువులో ఎక్కడన్నా మట్టి మాఫియా మళ్ళా కొనసాగిస్తే మాత్రము డెఫినెట్లీ చాలా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాం. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్తాం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మీరు ఇక్కడ ఇంత దందా చేస్తున్నారు. అదేవిధంగా చెత్తలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు కదా. వాటర్ అంతా పొల్యూషన్ జరిగితే 4-5 పల్లెలకు సంబంధించిన డొమెస్టికేటెడ్ అనిమల్స్ అంటే పశువులు కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా, కలెక్టర్ గారు కూడా అండ్ పోలీస్ అఫీషియల్స్ మీరందరూ కూడా దీనిపై నిఘా పెట్టి ఎవరైతే అక్రమంగా ఇక్కడ మట్టి తోలేకొస్తారో వాళ్ళ వెహికల్స్ ని సీజ్ చేసి డెఫినెట్ గా ఈ చెరువు ఏదైతే న్యాచురల్ గా ఉందో అది కాపాడే దాంట్లో అధికారులు కూడా ఈరోజు మీరు ఆమెకు భయపడేంత అవసరం ఏం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఆమె చేస్తున్న అవినీతి అక్రమం కలెక్టర్ గారు కూడా అప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము. దయచేసి ఎస్పీ గారు కూడా మీ పోలీస్ అఫీషియల్స్ అందరినీ కూడా అలర్ట్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా ఇంకొకసారి అక్రమంగా మట్టి తోలికి ఎవరైనా వస్తే వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి అని ఈరోజు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. ఆపాలి.